ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇష్యూలో నిజంగానే మీరు కూడా అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అని? 100%. రియల్ ఎస్టేట్ దందాకు అడ్డం వస్తుంది, మన వెనుకనే ఉండి కట్టప్ప లెక్క వెన్నుపోటు కూర్చుడు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పిన ఆడ నుంచి డైరెక్ట్ చెప్తున్నారు, మరి ఇవాళ వరకు ఎందుకు ఖండించలే? ఓపెన్ గా చెప్తున్నాడు ఫైమ్ కురేసి, నేనే వేయించిన, ఇంకా అవసరమైతే ఇంకా 3-4 ఛానల్ ఉన్నాయి, వాటిలో కూడా వేయిస్తా. హూ ఇస్ ఫైమ్ కురేసి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రోహిన్ రెడ్డి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రఘువీర్ రెడ్డి రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇన్ని సీట్లు ఎట్లా పోయినాయి? కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి సహకారంతోనే 8 ఎంపీలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న పాలకునికి వాళ్ళ టీంకి బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయనేది రుజువైంది. దీంతో నేను చెప్తున్నా కదా, ప్రజలు కాదు కాంగ్రెసే ఈయనతో విరక్తి చెందుతున్నది. రేవంత్ రెడ్డికి డౌటే ఉంది ఎప్పుడు తీసేస్తారో అని. ప్రగతి భవన్ ప్రగతి అనేది కాదు, ప్రజాభవన్ కాదు, అది కమిషన్ల భవన్. హిట్లర్ ఐడియాలజీతో నేను స్ఫూర్తితో హైడ్రా అనే దాన్ని నేను తీసుకొచ్చిన అంటుండే. అయినా ఇదొకటి కొద్దిగా నిజం చెప్పిండు, ఇది నిజమే చెప్పిండు అని ఎందుకంటున్నా అంటే, అసాసిన్ చేయడం అనేది ప్రజల మీదనా లేకపోతే పేదవాళ్ళ ఇళ్ల మీదనా? ఒక ముఖ్యమంత్రి ఉస్మానియాలో నిలబడి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అంటుండు. నువ్వే వేస్ట్ అని, నువ్వు ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నావు పదాలు? Main root cause for our agitation. So once I got opportunity to function as a chief minister in government sector, there are 2 lakh vacancies are there in my state. నువ్వు ఉన్న స్కూళ్ళు తీసేస్తా అంటున్నావు, తర్వాత ప్రైవేట్ వాటికి ఇనాగ్రేషన్కి వెళ్తున్నావు. అంటే నువ్వు మొత్తం కార్పొరేట్ మయం చేసేసుకుంటున్నావు. రియల్ ఎస్టేట్ దన్ననే వాళ్ళకి మంచిగా దొరికింది కార్పొరేట్లకు. నువ్వు విద్యలో ఫెయిల్ అయినా ఇక్కడి ముఖ్యమంత్రి మోసగాడు. నమస్తే. తెలంగాణతో పాటు దేశాన్ని కుదిపేస్తున్న అంశం మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ. సో మొత్తానికి సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఇక్కడ 3 ఏకగ్రీవమైనట్టు మధ్యప్రదేశ్లో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించడం ఏకకాలంలో జరిగిపోయినాయి. సో ఇక్కడ చర్చ ఎక్కడొచ్చిందంటే, సరే ఆ పరిణామాలన్నీ జరిగినప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ని, కోర్టులో కేసు ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే బీజేపీ నాయకులకు, మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది ఒక అలిగేషన్. సో అది నిజమేనా, అసలు ఏం జరుగుతున్నది? దీని తర్వాత నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం వచ్చింది, రేవంత్ రెడ్డి చేత బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది అని. అంటే రేవంత్ రెడ్డిని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది ఆయన పైన అని. సో ఇవన్నీ మనం లింక్ చేసి చూసినప్పుడు సంథింగ్ ఏదో జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? బీజేపీ యాక్షన్ ప్లానా, లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న వ్యవహారమా? ఎవరితో కొల్లుడయ్యారు? ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా పెట్టినా అన్నాడు, అది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అంశం. నిన్న ప్రధానమంత్రితో నీతి ఆయోగ్ సమావేశంలో కలిసి కొన్ని అంశాలు మా రాష్ట్రానికి కావాలి, వీటిని ఫుల్ఫిల్ చేయండి అని అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి, మనం ఇవాళ పేపర్స్లో చూస్తున్నాం. ఇవన్నీ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇష్యూలో నిజంగానే మీరు కూడా అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అని? 100%. 100%. అవును, ఎందుకంటే గతంలో దీపాదాస్ ముంచి ఉండే, ఆమెను ఇట్టనే కారు కొనిచ్చిండ్రు, అవి కొనిచ్చిండ్రు, అవి ఇవని చేసి ఆగం చేసి ఆమెను పంపిండ్రు. అయితే ఏఐసిసి నుంచి వాళ్ళకి విధేయంగా ఎవరైతే ఉంటారో నమ్మకంగా, వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. అయితే గెలుపు వరకు కూడా దీపాదాస్ ముంచి బాగా పనిచేసింది, సివిల్ సొసైటీతో మాట్లాడింది, ఇండ్లకి పోయి కాఫీ ఛాయలు కూడా తాగింది, అందరినీ మమేకం చేసి కాంగ్రెస్ గెలుపుకు ఆమె పాల్పడ్డది. తర్వాత ఏవేవైతే వాగ్దానాలు చేసిండ్రో వాటి గురించి, అరే మనం ఇట్లా అన్నాం కదా, ఇట్లా పోతుంది అనే టైంకి ఆమె వెళ్ళిపోయేటట్టు చేసిండ్రు. ఆ తర్వాత నెక్స్ట్ చాలా హానెస్ట్గా ఉండే మనిషిని ఆమె ఎట్లా వచ్చింది, ట్రైన్లో దిగి రావడం, ఇవన్నీ కూడా చూసి మంచిగా అనిపించింది. ఆమె నిజంగా కూడా అది నటన కాదు, ఆమె బతికే అట్లున్నది. ఇప్పటికి కూడా అట్లే ఉంది, ఆమె అట్లనే ఉన్నది. ఆమె గెస్ట్ హౌస్, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు, హోటల్స్ లో ఆమె ఎప్పుడు ఉండదు. ఆటోలో వస్తుందట, ఆటోలో పోతే ఆమె వండుకుంటదంట అసలు. ఎగ్జాక్ట్లీ. అయితే అట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఎట్లా మ్యాచ్ అవుతారు? కష్టం. ఇప్పుడు ఆమె అట్లా ఉన్నదంటే ఎథిక్స్, కాంగ్రెస్ బైలాస్ అన్ని ఫాలో అయ్యి గాంధీయవాదం ఇట్లుండేట ఆమె గాంధీయవాదం ఆమెదా, పాలన చేసేటోళ్ళే హిట్లర్ వాదం. ఈ రెండింటికి పొంతన కుదురుతలేదు. కుదరక ఈమెను ఎట్లా పంపాలనే దాని మీదే ధ్యానం ఇస్తున్నారు. నేను అనేది ఏంటంటే, వీళ్ళు రాజకీయం అంతా వీళ్ళని ఎట్లా పంపాలి, ఏం చేయాలి, దీని మీదనే ఉన్నది.
ఒకవేళ సాఫ్ సీదా ఉన్నారనుకో, పార్టీ లైన్స్ మీద ఉండి ప్రజల కోసం ఇచ్చిన మాటల మీద అవి ఇవి ఉంటే ఆమెతో ఏం ఆటంకం, ఆమె కూడా హ్యాపీగా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంది. అయితే పాలనలో వచ్చిన వాళ్ళ ధ్యేయాలు వేరు ఉన్నాయి కాబట్టి ఆమెకు మ్యాచ్ అయితే లేదు. కాబట్టి అది ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని కొద్ది అసహనానికి గురవుతుండ్రు, రియల్ ఎస్టేట్ దందాకి అడ్డం వస్తుంది, ఈమె దాంతో ఎట్టనో ఉన్నదని మ్యాచింగ్ కాకపోవచ్చు. కానీ రివెంజ్ అనేది మొదలైంది చూసిండ్రా, అది చాలా డేంజర్. అంటే ఆ ఒక మంచి రివెంజే 100% అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, ఈమె వద్దు మాకని కంప్లైంట్ చేయొచ్చు, ఇదంతా అంతవరకు ఓకే. కానీ 100% అయితే ఉర్దూలో దీన్ని గద్దారి అంటారు. గద్దారి అంటే మోసం, నమ్మిచ్చి మోసం చేసుడు, మన వెనుకనే ఉండి కట్టప్ప లెక్క కూర్చుడు, వెన్నుపోటు కూర్చుడు, ఇట్లాంటి అన్నిట్లల్లా రుజువు చేస్తుంది. అయితే నా ప్రకారం ఏంటంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మేము మొదటి నుంచి ఏదైతే అంటున్నామో పార్టీనే నష్టం చేసేటోళ్ళని కూర్చోబెట్టినరు. సేమ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎగ్జాంపులే సేమ్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి ఏదైతే మోసం జరిగిందో సేమ్ కాంగ్రెస్ పార్టీకి కూడా జరగబోతుంది. అదొక్కటి చాలు. ఇప్పుడు అన్నమూడి కింద లేదా ఒకటి చూస్తే చాలు ఎట్లా అంటారో, ఈ ఒక్క సంఘటన చాలు. అంత మంచి ఆమెకు ఒక రాజ్యసభలో కూర్చుంటే మంచి వాయిస్ వెళ్ళేది పేదల పక్షాన. గట్లా అంటే ఆమెను మీరు ఇట్లా ఆగం చేస్తారా? మీరు దొంగలు కొట్లాడుకుని మనం చేసుకున్నా ఓకే, కానీ మీకు ఒక మనసు అనేది ఉందా అసలు? ఒక గట్లా అంటే ఆమెను మనం అట్లా కాకపోవచ్చు, మన లైఫ్ వేరే టైప్ ఉండొచ్చు. ఒక దొంగకు కూడా ఇంతో సానుభూతి ఉండాలి మంచోని మీద. వాడు ఎవడన్నా రోడ్డు మీద పడితే వాడు దొంగతనం అని వృత్తి ఉన్నా వాడు పోయి అయ్యయ్యో అనే మానవత్వం అన్నా ఉండాలి. దీంతో నాకు ఏమనిపిస్తుందంటే, మీకు భిక్ష పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీకి విధేయతగా ఉండే మనిషినే మీరు ఆగం పట్టించారు. కాబట్టి మీరు ఎవరినైనా ఆగం పట్టియగలుగుతారు. ప్రజలను కూడా ఆగం పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆమె అట్లాంటి ఆమె లేకపోయి ఉంటే హెచ్సియు ల్యాండ్ ఇష్యూ కానీ, వెలుగుమట్ల కానీ, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్లో కొంత బ్యాక్ స్టెప్ వేయాల్సిన సిచ్యువేషన్ కూడా లేకుండా ఉండే. 100% అంటే ఇంకా పార్టీ దారుణంగా దెబ్బతినేది. ఇప్పుడు హెచ్సియు విషయంలో ఆమె డైరెక్ట్ ఎంటర్ అయింది, హైకమాండ్ కి ఇన్ఫర్మేషన్ పంపించడం, ఇదంతా జరిగి కొంత వాళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యి సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా లేకపోతే కరెక్ట్ కథమే కదా. వెలుగుమట్లది రివర్స్ అయింది. ఎస్యూది ఏడు నుంచి అటుపోతుంది, మీ వెలుగుమట్లది అటు నుంచి ఇటు వచ్చింది. కానీ ఆమె ఎండార్స్ అయితే చేసింది కదా, ఇది కరెక్టే, ఇది రాంగ్ జరుగుతుంది అనేది ఒప్పుకున్నది. దానివల్ల పార్టీ ఇమీడియట్ డ్యామేజ్ అయ్యేది. ఆమె డ్యామేజ్ కంట్రోల్ చేసింది, ఆమె పాత్ర నిర్వహించింది. అంటే విధేయతగా ఆమె ఏదైతే చేయాలనో చేసింది. కానీ ఆమె మీద కూడా నాకు చిన్న విమర్శ ఏముందంటే, మరీ అంత అమాయకురాలు లెక్క ప్రతిదానికి స్మైల్ ఇస్తుంది, దండం పెడుతుంది, అంటది. నేను అనేది ఏంటంటే, మొత్తం డ్యామేజ్ కాకముందే సివిల్ సొసైటీని పిలిపించి ఎట్లా చేద్దాం ఏందని ఆమె కూడా చర్చలు పెట్టాలి. ఆమె ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు వాళ్ళతో మీటింగ్లో కూర్చున్నా కూడా ఏం జరగనట్టే స్మైల్ ఇచ్చుకుంటా కూర్చుంటుంది. అమాయకురాలు లెక్క ఉంది నాకు తెలిసి. నాకు ఆమె మీద జాలి కూడా వేస్తుంది, బాధ కూడా వేస్తుంది. ఒక మంచి అవకాశం రాజ్యసభ ఇట్లాంటి వాళ్ళకి దొరకడు ఎంత సూపర్. తెలంగాణ నుంచి ఎవడెవడో రాజ్యసభకు పోయినరు. ఆ రాజ్యసభ వాళ్ళకి ఈమెకి ఏమైనా కంపారిజన్ ఉందా? అట్లాంటి వాళ్ళకి పని పెట్టుకొని మీరు పంపినరు. పెద్ద పెద్ద సీనియర్లను, బుద్ధిజీవులను తెలంగాణలోనే పండిపెట్టి మామూలు పోరాళ్ళని మీరు రాజ్యసభకు పంపినరు. ఈమె ఇట్లాంటి వాళ్ళు కదా పోవాలి. అది కూడా మధ్యప్రదేశ్ నుంచి పోతుంది ఆమెను ఏ రాష్ట్రం కాదు, కథ కాదు, వాళ్ళ అక్కడ చూసుకునేటోళ్ళు. అంటే పని పెట్టుకొని పోయి మీరు ఆమె మీద గ్రడ్జ్ ఏదైతే పెట్టుకున్నారో, అలా కేసు కూడా ఏంది, ఎఫ్ఐఆర్ కానీ ఏదో అసలు ఆమెకు సంబంధం లేని కేసు, అది సంబంధం లేదు, ఆమె ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కేసు కూడా కాదు. అది కాదు, ఇది ఒక పెద్ద ప్రణాళికతోని చెప్పుకొనే జరిగింది. దీంట్లో కూడా ఏం రుజువు అయిందంటే, ఇక్కడ ఉన్న పాలకునికి వాళ్ళ టీంకి బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయనేది రుజువు అయింది దీంతో. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి పంపినరు, వాళ్ళు లేవనెత్తినరు, వాళ్ళే చెప్తున్నారు కూడా, మేమేం లేదు మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పినారు ఆడ నుంచి అని డైరెక్ట్ చెప్తున్నారు. మరి ఇవాళ వరకు ఎందుకు ఖండించలే ముఖ్యమంత్రి కానీ ఆయన టీం మెంబర్స్ కానీ? అట్లా అంటారు మేము పంపలే అని గట్టిగా అనాలే కదా, ఏం అనకుండా సైలెంట్ ఉంటుండ్రు. అంటే ఇది అంతా రాంగ్ ట్రాక్ పోతుంది. తెలంగాణ ప్రజలు వాస్తవానికి కూడా మోసపోయినరు, పార్టీ కూడా మోసపోయింది. ఘోరంగా ఉంది పరిస్థితి వాస్తవానికి. నాకు పార్టీ మీద సానుభూతి వస్తుంది, ఆ మనుషుల మీద సానుభూతి వస్తుంది. నాకు తెలిసి దేశంలోనే ఇది ఒక కొత్త రాజకీయ ఏమంటారంటే ఒక కొత్త ఫార్ములా. పార్టీ లోపలనే ఉండిపోయి పార్టీని ఎంజాయ్ చేసుకుంటా, అధికారాన్ని అది చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ మళ్ళీ దాన్నే బొందబెట్టుడు అంటే దీనంత దుర్మార్గం ఏంటన్నా నేనైతే ఎన్నట్టు చూడాలి. ఇది ఘోరమైన అంశం.
మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కూడా విపరీతమైన వార్తలు వేయించారు ఒక కాంగ్రెస్ అనుబంధ ఛానల్లోని. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు బయట. నాకు 2-3 లీడర్లు మాట్లాడి ఓపెన్ గా చెప్తున్నాడు, ఫైమ్ కురేషి నేనే వేయించిన, ఇంకా అవసరమైతే ఇంకా 3-4 ఛానల్ ఉన్నాయి వాటిలో కూడా వేయిస్తా, ఓపెన్ గా చెప్తున్నారట. నాకు ఫైమ్ వేయించిన స్టోరీ కూడా కామెడీ ఉన్నది. అంటే గాంధీ భవన్ పెన్షన్ పోతున్నాయి, బీర్ సీసాలు ఉన్నాయి వెనకాల. అవునా, మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అంతమంది పిసిసి రేవంత్ రెడ్డి ఉన్నాడు. గాంధీ భవన్ ఇప్పుడు ఆయన ఉన్న హయాంలో ఆయన ఆధ్వర్యంలో కట్టిన బిల్డింగ్ కాదు కదా, ఎప్పుడో దశాబ్దాల కింద కట్టిన బిల్డింగ్ అది. ఇప్పుడు నాకు తెలిసి అయితే పిసిసి ప్రెసిడెంట్ మన గౌడ్ సాబ్ అయితే మందు తాగి ఆడ పాడేయలే. అదే కదా, అదే ఏదో బాటిల్ దొరికితే ఆయన మీద వేస్తున్నారు మీరు, అక్కడ కనపడిపోతుంది కూడా. కానీ అదే బ్యూటీ కాంపిటీషన్ లా ఒక అమ్మాయి పోయి లండన్ లో కూర్చొని నన్ను ఇట్లా రమ్మన్నారు, వచ్చినప్పుడు కలువమన్నారు అన్నది. ఇది మరి ఇట్లాంటి వ్యవహారం. ఇదే ఫైమ్ కురేషి దాంట్లో ఉన్నాడు, తన పేరు వచ్చింది కదా. నాకు ఆయన మీద సానుభూతి కూడా ఏమైతుందంటే, ఫహీం ఖురేషి ఆ పేరు ఏదైతే ఉన్నాడో వాస్తవానికి ఏంటంటే నిజానికి ఆయన ఒక ముస్లిం ప్రతినిధులుగా ఏదైనా మైనార్టీ కోటాలు ఆయనకి ఏమైనా ఇస్తున్నారా, ఆయన దానివల్ల ముస్లింకి ఇచ్చినట్టు ఉంటుంది అని ఒక చిన్న దానితో కూడా ఇచ్చినా కూడా అది చాలా దుర్మార్గం. యాక్చువల్లీ ముస్లిం ధర్మంలో కూడా వాళ్ళు ఇట్లాంటి ఇంత ఘోరంగా చేయరు. నమ్మిన వాళ్ళకు పానం ఇస్తారు, ఏదన్నా ఉంటే నిజాయితీగా నిలబడతారని ఉంటది. కానీ ఈయనేంది మొత్తానికి ఆ బ్యూటీ కాంపిటీషన్ ఆయన పోయి ఈయన పేరు చెప్పుడు అంటే అసలు సమాజమే నవ్వేటట్టు అయింది. ఇప్పుడు ఈ కుట్రలో ఈయన భాగస్వామ్యుడు ఉన్నాడంటే అంటే వీళ్ళందరూ కూడా పక్క ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు వచ్చి మనల్ని పాలిస్తున్నారని తెలిసిపోతుంది. చుట్టూ రియల్ ఎస్టేట్ బ్యాచ్, రియల్ ఎస్టేట్ బ్యాచ్. మరి వాళ్ళకి ఏముంటే గిదే ఉంటది, వాళ్ళు గాంధీవాదుల ఏముంటది, వాళ్ళకి గాంధీ తెలియదు. హూ ఇస్ ఫహీం ఖురేషి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రోహిన్ రెడ్డి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రఘువీర్ రెడ్డి రియల్ ఎస్టేట్. అవును, మొత్తం వీళ్ళే. ఇప్పుడు ఆ కేటీఆర్ చుట్టూన్న తేజరాజు, ఈ రాజు, ఆ రాజు అంత ఇప్పుడు వచ్చి ఇలా జమ అయ్యారు. ఏవి రెడ్డి, వాళ్ళు ఎటుంటే ఆయన ఉదయ్ సిన్హా, ఎంత రియల్ ఎస్టేట్ బ్యాచ్, ఎంత ఒక రకంగా చెప్పాలంటే అంత బ్రోకర్ బ్యాచ్. ఎగ్జాక్ట్లీ. అయితే నేను రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నా అంటే, నీకు ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది, నువ్వు లాల్ బహదూర్ స్టేడియంలో ఇట్లా చేయి ఊపుకుంటా నీ బ్యాక్గ్రౌండ్ పాట పెట్టుకుంటా సోనియా గాంధీ ఇట్లా వచ్చినావు. ఆడ చూస్తే అరే ఈయన వీళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉంటాడని, భూమి మీద ఎవరిని కూడా మనకు చిన్న హెల్ప్ చేస్తే జీవితాంతం థ్యాంక్స్ అని ఉంటాము. నువ్వు ఉండి ఈ తొట్టి గ్యాంగ్ ని పెట్టుకున్నాడు కంటే వాళ్ళని పాలిష్ అన్న చేయాలి, లేకుంటే వాళ్ళని పంపాలి. కానీ నువ్వు ఇట్లా చేస్తావా? ఇది మరీ ఘోరం కదా. చరిత్ర రేపు ఎప్పుడైనా కూడా ఏమంటది ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి ఈయనకి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంది ఈ వ్యవహారాలు చూసి. నేను చెప్తున్నా కదా, ప్రజలు కాదు కాంగ్రెసే ఈయనతో విరక్తి చెంది ఉన్నది. ఇంత తొందరగా ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు, నాకే మంచి అనిపిస్తలేదు. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో దీనికి లింక్ ఇంకొక స్టోరీ వచ్చింది. అంటే సడన్ గా ఆయన ఒక వార్త వండి మంచిగా డిజైన్ చేసి రాశారు. రేవంత్ రెడ్డి పైన బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది అంటే, ఆర్ఎస్ఎస్ అని గతంలో, ఏబీవీపీ అని గతంలో ఆయన అన్న దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే మోదీతోని దగ్గరగా బీజేపీకి దగ్గరగా ఉన్నాడనే ఒక లైన్ ని తీసుకొచ్చి ఆయన బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది అనేది ఒకటి రాసిండు. ఎప్పుడు నిన్న ఈ మీనాక్షి నటరాజన్ ఇదంతా బయటికి రాగానే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు, అంటే ఇది కుట్ర అని. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు దీంట్లో ఎక్కడ వస్తుందో అని. ఇప్పుడు ఫహీం ఖురేషి అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈయనను కాపాడే ప్రయత్నం చేసే భాగంలో కనబడుతుంది. అది వాస్తవానికి ఏంటంటే బీజేపీ నిన్ను ఎందుకు యూటిలైజ్ చేస్తుంది అది చూసుకో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ది వీళ్ళు హింట్స్ ఇవ్వకుంటే బీజేపీ వాడింది. సేమ్ వీళ్ళ కేసుల భయాలు, ఓటుకు నోటు భయాలు, ఏమన్నా అంటే లోపలేస్తారనే భయాలతోని ఈయన అటు కాకుండా ఇటు కాకుండా ఇటా అటా అనుకుంటా ఏదైతే ఈయన బతుకున్నదో దానివల్ల ఆ వీక్నెస్ ని తీసుకొని బీజేపీ ఆడుతున్నది కావచ్చు. కానీ ఈయన వచ్చి బోల్డ్గా ఏదైతే అదే అని ధైర్యంగా మరి ఖండించాలే కదా. అట్లీస్ట్ నువ్వు అట్లా ఎందుకు కనపడాలి? నువ్వు అంటావు ఆయన ముఖ్యమంత్రి, నేను ఆయన ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి డెవలప్ చేయాలి అంటున్నావు. నిజమే, నువ్వు డెవలప్మెంట్ వరకు పరిమితమై ఆ పనులు చేసుకో, మిగతా పనికి మాలిన వీటిల్లో ఎందుకు పోతుండ్రు? ఇప్పుడు నీ మనిషే లీకేజ్ ఇచ్చిండు అనుకో, నువ్వు వాడిని ఎందుకు పెడుతున్నావు? ఈ పార్టీకి వాడిని తీసి పారేసేయాలి కదా, తెలుసుకోవాలి కదా, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. కాబట్టి బీజేపీ ఏం వాడతలేదు, వీళ్ళ బలహీనతలను వాళ్ళు మైలేజ్ తెచ్చుకుంటున్నారు. ఈయననేదో వాడుడు కాదు, వీళ్ళు ఉపయోగపడుతున్నారు దానికి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇన్ని సీట్లు ఎట్లా పోయినాయి? వీళ్ళు యూజ్ అయితేనే బీజేపీ అసలు డౌట్ గా ఓపెన్ గా సహకారం అందించారు వీళ్ళంతా. కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి సహకారంతోనే 8 ఎంపీలు వచ్చినాయి తెలంగాణ. అంతే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీది కూడా
పెద్ద ప్రణాళికతో ఉంటారు ఇప్పుడు. చేవేళ్లలో అంతే జరిగింది, మల్కాజ్గిరిలో అదే జరిగింది, అవును, మెదక్ మిగతా దాంట్లో కూడా అదే జరిగింది. చాలా సింపుల్, క్లియర్ కట్. ఇంకోటి నాకు తెలిసిన విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు వీళ్ళు ఎలక్షన్ ఫైట్ చేసేటప్పుడు అపోజిషన్ పార్టీలతోనే పైసలు తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టిర్రు, తెలుసా మీకు అది? ఇప్పుడు కొందరు అపోజిట్ వాడు అంటే నువ్వా నేనా ఉంటాం కదా, అవును, అపోజిషన్ వాళ్ళు కూడా రాజీ పడిపోయిన వీళ్ళు ఏమని, మీరు ఈ సీట్లు ఓకే మాకు ఈ సీట్లు వచ్చేటట్టు చేసుకోండి అని ఉల్టా ఈయనకి పైసలు ఇచ్చి దాంట్లో ఏలు పెట్టకుండా రాకుండా చేయండి అనుకుంటా ఇస్తే ఆ పైసలతో వీళ్ళు మిగతా మొబిలైజ్ చేసుకొని పోయినరు. ఇది అంతర్గత అంశం, నాకు తెలుసు అది పక్క, ఇది కాదని చెప్పు మనం చూద్దాం, అప్పుడు నేను ఇంకా కొన్ని బయట పెడతాం మరే ఉన్నమాట. ఈ రకంగా వాళ్ళు వచ్చే తీరులనే మొత్తం నమ్మకరామి అంటారు దీన్ని. అంటే ఒక నింట్లో తింటి వాసాలు లెక్క పెట్టుడు, వానికే గోలి పెట్టుడు, ఈ బాపతల్లో వచ్చింది తెలంగాణకి. ఇప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు హైకమాండ్ మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న మిగతా కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్, మరి ఇవన్నీ వాళ్ళు ఫాలో అవ్వట్లేదా? అంటే లీడర్ ఎవరు లేడు, మరి వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడ్డరా? కాదు, అది నిజంగా కూడా ఏంటంటే నాకు రెండు అనిపిస్తున్నాయి. ఒకటేమో వాళ్ళు నిస్సహాయులుగానే ఉన్నారు, తర్వాత సరే మోసమైందని చెప్పి అథారిటేరియన్ గా టక్ అని పీకి పారేసింది అనుకో, ఏముంటది మళ్ళీ ఎవరిని పెట్టినా 30 మందిని లాగితే గవర్నమెంటే ఉండదు. అయితే 30 మంది కదా, 20 మంది లాగిన అయిపోతుంది. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఈ క్షణం కూడా రేవంత్ రెడ్డికి డౌటే ఉంది ఎప్పుడు తీసేస్తారో అని. ఇప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటా తిరుగుతున్న చూడు, అది దేనికి అనుకుంటాను, ఎప్పుడెప్పుడు ఆటంకం వస్తే అప్పుడు పబ్లిక్ లో ఉన్నట్టు హైప్ క్రియేట్ చేసినట్టు, మళ్ళీ ఏమన్నా తిరగగలమో లేదో ప్రభుత్వ సొమ్ముతోని సీఎం అనుకుంటే ఇంకోసారి తిరగచ్చు అని తిరుగుతుండో. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు, ఇప్పుడు పని పెట్టుకొని ఎందుకు తిరుగుతుండు? వీటికే ఆయన భయం ఆయనకే ఉంది. కానీ వాళ్ళు సరి అయిన టైంలో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా తెలివి బాగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఆలోచిస్తారు. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసినారో దానికి కట్టుబడి లేరు, అలా నడుస్తలేదు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఇంకోటి ఏమర్థమైందంటే ఈయన సూపర్ అడ్మినిస్ట్రేటర్ కాదు, ఈయనకు తజుర్బా కూడా లేదు అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పని అందరికీ రాకపోవచ్చు, నేర్చుకోవడం ద్వారా వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన మైండ్ లో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు చుట్టంతా రియల్ ఎస్టేట్ వాళ్ళని పెట్టుకొని, ఏ సిచ్యువేషన్స్ మీద తెలంగాణ మీద అవగాహన లేని వాళ్ళని పెట్టుకొని ఏ పని చేసినా గట్లనే ఉంటది కదా. కాదండి, వాస్తవానికి నీకు ఆలోచన రావాలి కదా, ఫస్ట్ ప్రజలకి మంచి చేయాలి అనే ఒక ఆలోచన నీకుంటే ఏదో ఇవాళ కాకపోయినా రేపైనా జరుగుతుంది, కొంత ఆలస్యం జరగవచ్చు. కానీ నిజం చెప్పాలంటే మనమంతా మోసపోయినాం. ఇప్పుడు గత పాలకుడు ఇవి చేసిండు ఇవి అని చెప్పి ఆయన కూడా మనతో కలిసి అన్నీ ఏవేవైతే పాయింట్అవుట్ చేసిండో ఆయన ఏది అమలు చేయకుండా ఇంకా ఘోరంగా చేస్తుండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు వాళ్ళు గెలవంగానే ప్రగతి భవన్ చుట్టూ కంచె తీసేస్తున్నామని ఫోటో తీసి బయట పెట్టారు, మేము ఫ్రీ అని చెప్పి. అర్థమవుతుందా? అసలు దాని లోపల ముఖ్యమంత్రి ఉంటలేడు, ప్రజావాణిలో ముఖ్యమంత్రి వచ్చిన దాఖలా కూడా లేదు. వైఎస్ ఇద్దరికి ఇచ్చేసినట్టు బట్టికి సీతక్కని కూర్చోబెట్టి బట్టిగానే ఎంజాయ్ చేయండి. అక్కడ కూడా బ్యాడ్ రిమార్క్స్ వస్తున్నాయి. అందరూ కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళంతా ఏమన్నా అంటే పర్సంటేజ్లు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ ప్రగతి అనేది కాదు, ప్రజాభవన్ కాదు, అది కమిషన్ల భవన్ లాగా మాట్లాడుతున్నారు. నాకే గలీజ్. ముఖ్యమంత్రి అదే వాడి అక్కడే ఉండి అదే ప్రజావాణిని కంటిన్యూ చేసి ప్రజల్ని రోజు కలుస్తుంటే దానికి ఒక అర్థం ఉంటుండే, కూలగొట్టిందని. అంతే కదా. అయితే ఇక్కడ వెరైటీ ఏమైంది, ఆయనే ఉంటలేడు దాంట్లో, అది ఇంకో టైప్, అట్లా అయిపోయింది. తర్వాత ఘోరమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఫార్మాసిటీ గురించి ఆయనే ఆబ్జెక్షన్లు పెట్టి ఇప్పుడు అది చేస్తుండు, ఓకే. కానీ ఏ కాల్ఫర్ చేసినా, ఈయన ఏ మీటింగ్ పెట్టినా ఈ సామాజిక కార్యకర్తలను, ఉద్యమకారులు అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం. అంటే ఒక దినమంతా పోతుంది వాళ్ళది. అయితే హౌస్ అరెస్ట్ లేదంటే పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి ఈయన రాక కోసం. అయితే ఆ రోజు హిట్లర్ అని ఏదో మీరు అంటారు కదా, మొన్న హిందూ కాన్క్లేవ్ లో హిట్లర్ ఐడియాలజీతో నేను స్ఫూర్తితో హైడ్రా అనే దాన్ని నేను తీసుకొచ్చిన అంటుండు. హైడ్రా అట హిట్లర్ కోర్ టీమ్ పేరట అది. సో అవతల వారిని అసాసినేట్ చేయడానికి హైడ్రాని నేను ఉపయోగిస్తున్నా, గతంలో హిట్లర్ ఉపయోగించేవాడు ఇప్పుడు హైడ్రాని ఉపయోగిస్తున్నా అని అంటాడు. అంటే ఎవరి మీద అసాసిన్ చేయడం అనేది, ప్రజల మీదనా లేకపోతే పేదవాళ్ళ ఇండ్ల మీదనా?
యాక్చువల్లీ ఆ లైన్ నాకు ఏం చెప్పాలనుకున్నాడో ఏం కన్వే చేసిండో మరి వేరే రకంగా అయితే కన్వే అయిపోయింది. ఇప్పుడు హిట్లర్ ఫేవరెట్ వర్డ్ హైడ్రా అనేది నాకైతే తెలియదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. తర్వాత అసాసినేషన్ అనే పదం అనేది చాలా నెగటివ్ పదము. ఒక ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ అయి ఉండి అసాసినేషన్స్ ఇట్లాంటి పదాలు రాకూడదు, అది నెగటివ్. తర్వాత ఏంటంటే ఆయన ఇదొకటి కొద్దిగా నిజం చెప్పిండు, ఆయన సైకాలజీ బయట పెట్టుకున్నాడు ఆయన. నేను ఇది నిజమే చెప్పిండు అని ఎందుకు అంటున్నా అంటే ఆయన కార్యకలాపాలన్నీ అట్లనే ఉన్నాయి, ఆ ఉన్నాయి చెప్పుకున్నాడు ఆయన. చరిత్రలో హిట్లర్ అనేటోడు హైడ్రా అనే పదము అవన్నీ బూటకం కావచ్చు ఎవడన్నా చెప్పి ఉండొచ్చు, అసలు పదము ఆ హిట్లర్ సంబంధమే లేదు, సంబంధం. మళ్ళీ అసాసిన్ ఎందుకన్నా లెక్క అసాసినేషన్స్ అది టోటల్లీ నెగిటివ్ వర్డ్ కదా. ఇప్పుడు నువ్వు అసాసినేట్ చేసేటోని కాపాడేటట్టు ఉండాలి, నువ్వు అసాసిన్ ఎట్లా చేస్తావు అంటే ఏం అర్థం కాని వ్యవహారం లాగా ఉంది. నేను అనేది ఏంటంటే మా సినిమా ఫీల్డ్లో రాఘవేంద్రరావు అనేటోడు, రాఘవేంద్రరావే నాకు గుర్తుంది, ఏమనేటోడు అంటే మనమట ఎంత ఎక్కువ మాట్లాడితే మనకు ఎంత నాలెడ్జ్ లేదనేది బయటపడుతుంది అట, తక్కువ మాట్లాడితే మనం సేఫ్ ఉంటామట. నేను అనేది అనవసరంగా మనము ఈ అసాసిన్తో ఏమైనా వస్తుందా, హిట్లర్ అనడం వల్ల నీకు ఏమైనా మైలేజ్ వస్తుందా, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అనేది ఏం మాట్లాడకు, లేకపోతే మంచి 2 మాటలు మాట్లాడు, పని చేసుకో, నా సలహా. నువ్వు మాట్లాడి నీకు నువ్వే చెడగొట్టుకుంటున్నావు. నువ్వు ఆ కాంక్లేవ్ అదేంది వేటు న్యూస్లో ఏమేమో అంటివి, అక్కడ ఒక పెద్ద చర్చ. నువ్వు ఏ ప్రెస్ మీట్ పోయి ఏం మాట్లాడినా నీ నోరుతో వచ్చింది ఏదైతే ఉంటుందో ప్రతిదీ నెగటివ్ వస్తుంది, దాని మీద చర్చ తీసుకుపోతున్నావు. అంటే నువ్వు కావాలని అయితే చేస్తలేవు నాకు తెలిసి, నువ్వు అంత మూర్ఖును అయితే కాదు. ఆ ఇంగ్లీష్ పదాలు ఎందుకు నీకు, అసలు మంచిగా తెలుగులో మాట్లాడుకొని నువ్వే అంటున్నావు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఇంగ్లీష్ మీడియం అవసరమే లేదంటున్నావు, అది కూడా రాంగే. లోకమంతా ఇంగ్లీష్ ఉండాలి, మనం గ్లోబల్ గా పోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి వాడు తెలుగులో టైప్ కొడితే అవుతుందా చెప్పు నాకు? సాఫ్ట్వేర్ మొత్తం కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియాలో నిలబడి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అంటుండు ఒక మాట, నువ్వే వేస్ట్ అని. నువ్వు ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నావు పదాలు? నువ్వన్న దాన్ని కట్టుబడి ఉండు. తర్వాత నీ నైజం నీ విధానం అంతా కూడా హిట్లర్ది నువ్వు చూపిస్తానే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైనా మీటింగ్ పోతే పోలీసులు అందరూ బలవంతాన ఏముండదు ఆడ, అంత పిరికి పని ఎందుకు, అంత భయం ఎందుకు నీకు? వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అదే ఒక ప్రొటెస్ట్ని నువ్వు బలవంతంగా ఆపుతావా? ఒకవేళ ఎవడన్నా అడగడానికి ప్రయత్నం చేసినా వాడిని ఆహ్వానించు, అడుగు, ఏందన్నాను. నేను అనేది ఏంటంటే ఈయన వాస్తవానికి పెద్ద మోసగాడు ముఖ్యమంత్రి, ఇక్కడి ముఖ్యమంత్రి మోసగాడు. అదేంటంటే నేను అబ్యూజివ్ లాంగ్వేజ్లు అంటలేను, దానికి డిఫైన్ చేస్తాను నేను. ఏంటంటే మోసగాడు అంటే బూతు కాదు, మోసం చేసినోడిని మోసగాడు అంటారు. మోసం ఎట్లా చేసిండంటే నువ్వు పాలనకు వచ్చేటప్పుడు ఏమేమన్నావో అవన్నీ కూడా నువ్వు మోసం చేసేసినావు, చేయలే. తర్వాత సివిల్ సొసైటీని అయితే మొత్తం ఫ్రస్ట్రేట్ చేసి పెట్టేసిండు. సివిల్ సొసైటీ కాంగ్రెస్ పార్టీని వీళ్ళందరినీ కూడా మనది అనుకుంటా చేసిండ్రు. గెలవంగానే వాళ్ళందరినీ నూకేసిండు. నువ్వు వాళ్ళతో చర్చ చేసి చేయంటున్నా. ఇప్పుడు నువ్వు మూసి ప్రతిపాదన ఉంది, ఆ మూసి గురించి వాళ్ళని పిలిచి మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఫార్మాసిటీ గురించి అంటున్నారు, అక్కడ ఒక ఆమెనట పోలీసులు వచ్చేసిండ్రట. ఎట్లుంటారు సెన్సిటివ్ వీళ్ళంటే, ఇంటికి పోలీసులు వస్తే అదే చుట్టూ వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చిండ్రు ఏం తప్పు చేసిండ్రు అనుకుంటారు ఆడోళ్ళకు. తర్వాత వాళ్ళ తల్లిగారు ఉన్నది, ఆమె అరే పోలీసులు ఏందని కొందరు హార్ట్ అటాక్ కూడా వస్తారు. అంటే ఈ భయభ్రాంతులకు గురి చేస్తలేవా నువ్వు? భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, ఇది హిట్లర్ విధానమే. అంటే నీకు పిరికితనం ఉండి వీళ్ళని ఫేస్ చేయలేక నువ్వు నిర్బంధాలను ఎంకరేజ్ చేస్తున్నావు. ఇది పొరపాటు. ఇప్పుడు నీ శాఖలు అన్ని ఎందుకు పెట్టుకున్నావు? నాకు ఏమంటారు తెలుసా అందరూ, అన్న నీ శాఖలు ఎందుకు పెట్టుకున్నారంటే ప్రతి శాఖలో ఒక 5-6 పెట్టిండట. అదేమన్నా వచ్చేటి అవి ఇవి అటు ఇటు పోకుండా అన్ని ఈయనే దంచుకునే దాంట్లో ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిన్న ప్రధానమంత్రి దగ్గరనైతే నీతి ఆయోగ్ మీటింగ్ లో దంచుతున్నాడు విద్య మీద, అట్లా ఇట్లా విద్య జీవితాలను మారుస్తుంది, దేశాన్ని మారుస్తుంది. అరే నీ విద్యా కమిషన్ వేసినోడు నిన్ననే మొన్న రాజీనామా చేసిండు ఒకడు. ఇప్పుడు విద్యలో ఫెయిల్ అయినాయి, ప్లాన్ గీసేసి ఒక డిజైన్ చూసుకుంటా చేసినామంటే ఎట్లయితుంది? ఇప్పుడు నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, నువ్వు మళ్ళీ ఉంటావో కూడా పోతావు. నీ డ్రీమ్ అంటున్నావు, నీ డ్రీమ్ కన్నుడికే టైం అయిపోయింది. నువ్వు ఏమన్నా వేసినావు పునాది, దాంట్లో ఏమన్నా అయిందా? కాలే. ఇంకా నీకు టైం మిగిలింది ఎక్కడ?
నువ్వు ఉన్న స్కూళ్ళు తీసేస్తా అంటున్నావు, అవును. తర్వాత ప్రైవేట్ వాటికి ఇనాగ్రేషన్కి వెళ్తున్నావు. అంటే నువ్వు మొత్తం కార్పొరేట్ మయం చేసేసుకుంటున్నావు. రియల్ ఎస్టేట్ దందానే వాళ్ళకి మంచిగా దొరికింది కార్పొరేట్లకు నువ్వు అనేది బయటికి వస్తుంది. నువ్వు పేదల పక్షాన్ని ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేవు. మళ్ళీ పోయి కేరళ ఎలక్షన్లలో కూడా ఇక్కడిది ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు ఇవి ఇవి అని. అప్పుడు వాళ్ళు సిపిఎం వాళ్ళు కౌంటర్ ఇచ్చిండు. ఆడ పోయి అవి మాట్లాడుతుండు. నువ్వు చేసినవి మాట్లాడు. నిజానికి అన్ని బయట పడేసుకుంటున్నావు నీకు నువ్వే. అయితే నేను అనేది ఏంటంటే నువ్వు ఏ చర్చ అయినా కూడా ఈ పనికిమాలిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ గారితో కూర్చొని నువ్వు పాలసీలు ఎట్లా తయారు చేస్తావు? ఇప్పుడు ఆ మురళి అని ఉన్నాడు, అయినది కూడా పొరపాటే నా దృష్టిలో. నేను అనేది ఏంటంటే ఎంతో మంది సివిల్ సొసైటీ వాళ్ళకు అవకాశాలు దొరకలే. ఈ మురళి అనేటోడు పొద్దుగాల పోయి ఆడ కూర్చునేదట, వాళ్ళు చెప్పిర్రు. ఊకే కూర్చుంటే అరే ఏదో ఇద్దాం అనుకుంటా ఆయనకి ఇచ్చిండ్రు. ఆయన ఎటు పెట్టి సాధించుకున్నాడు. వేరే వాళ్ళందరూ పిలిచిస్తారా అంటే వాళ్ళు పిలవలే. ఈయన ఎట్లియర్ అని పట్టుదలతో పోయి సాధించుకున్నాడు. ఒక కమిషన్లో కూడా కూర్చున్నాడు. అయితే ఇక్కడ నేను మురళి గారిని విభేదిస్తున్నా. నేను నీకు దొరికింది ఒక అవకాశం, నువ్వు దాంట్లోనే ఉండే. నువ్వు యుద్ధం రంగంలోకి వెళ్ళి బయటికి వచ్చి ఏం కొట్లాడతావు? బయట మరి ఎందుకు వస్తలేవు, ఇంకా ఏం చేస్తున్నావు అన్నది కూడా ఆయన మీద స్టార్ట్ అయింది కదా. ఆయన పని చేయనివ్వనప్పుడు ఏం చేస్తాడు? రావడం తప్ప ఆప్షన్ ఏంది? నేను చెప్తా. ఆల్రెడీ మిగిలి ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలనో నేను ఒక సూచన ఇస్తున్నా. నీకు ఒక హోదా ఇచ్చింది, నెలకింత జీతం ఇస్తుండ్రు, ఒక కార్ ఇచ్చిండ్రు. నువ్వు ఏం చేయాలంటే ఆ పదవిని యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన పాలసీలు ఏమన్నాడు, టీచర్స్కి కట్ చేయాలి అవి అన్నాడు. దాని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు అది మనం బయటికి చెప్పే అవసరం లేదు. అయితే దాన్ని ఏం చేయనుండే అంటే ఇప్పుడు కింది స్థాయి నుంచి డిఏ ఇట్లా ఉంటారు కదా మొత్తం. అయితే వాళ్ళకు ఒక టాస్క్ ఇయ్యను ఉండే. స్కూళ్ళల్లో పిల్లలు లేరు కదా, ఇంత మందిని పెడితే ఇంత ఇస్తాం, ఇంత అయితే ఇంత ఇంక్రిమెంట్ చేస్తాం, ఇంత లేకుంటే ఇంత కట్ చేస్తాం అన్నప్పుడు అది ఆటోమేటిక్ గా తగ్గించాలనా పెద్దగా చేయాలనా అనేది వాళ్ళతో అయిపోయేది. నేను ఇప్పుడు నా సిన్సియర్ ఒపీనియన్ ఏంటంటే ఏ శాఖలు అయితే బై డిఫాల్టో బై మిస్టేకో ఏదైతే ఈ ప్రభుత్వం తర్వాత అయితే మీకు ఆయనతో అకామిడేట్ చేయకపోయేది, నేను అనేది దాంట్లో ఉండి ఈ రకంగా ఏదైనా ప్రభావితం చేసి మీరు ఓనప్ చేసేసుకోవాలి. ప్రభుత్వం మీకు చెప్పది, జీవోలు విడుదల చేయది, మనమే దాంట్లో సొచ్చుకొని పోయి ఇది అని నీకు చేస్తే వద్దని వాళ్ళు అంటారు. అట్లా చేయనుండే. నాకు బాధ అయింది. ఆయన వేరే వాళ్ళకి అవకాశాలు దొరకలే, దొరికినోడు బయటికి వచ్చిండి ఏంది గిట్లనన్నా చేయనుండే. ఆయన ఎందుకు వచ్చి ఉంటాడంటే మంత్రులు పిలుస్తలేరేమో, మాట్లాడతలేరు, ఏ టాస్క్ ఇస్తలేరు, ఉట్టినే కాలయాపన చేసి ఇట్లా చేసింది అనేది. అది నేను అభినందిస్తున్నా, అక్కడి వరకు ఓకే. కానీ నేను అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. మళ్ళీ 2 ఏళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు నువ్వు అన్ని రోజులు ఆడనే ఉండుంటే మేమే ఎక్స్టెన్షన్ చేయండి ఆయన బాగా చేస్తుండని మేము అనమా? నువ్వు దాంట్లోనే ఉండి వాడు ఎటన్నా పోని విద్యారంగానికి నువ్వు న్యాయం చేస్తావు అని అనుకున్నాను నేనైతే. ఏమన్నా ఎందుకంటే ఆయన ఆంధ్రాలో పోయి చేసిండు, వాళ్ళు ఆయన సర్వీసులు తీసుకున్నారు. ఈడ కూడా వేరేటోళ్ళు కూడా ఏదైనా శాఖలలో ఉంటే నారాజై తొందరగా బయటికి రాకుండ్రి. ఒకవేళ బయటికి వస్తే పోరాటం చేయండి. మీరు బయటికి వచ్చి సైలెంట్ ఉంటుండ్రు. మీరు ఎందుకు వచ్చిర్రో ఎవరిని తెలియదు, పని లేదు కాబట్టి వచ్చినామంటుండ్రు. పని ఏడుంటుంది? పని కల్పించుకోవాలి. మీరు దాంట్లో డీప్కి వెళ్ళిపోయి పని చేయాలి. నా అడ్వైజ్ అది. ఆయన అంటే నాకు గౌరవం. అయితే ఈ ముఖ్యమంత్రి పిలిచి గౌరవించి చేస్తాడనేది మనం ఊహించద్దు. ఈయన పిలవాడు. అదే మీరు ఒక భూమి మీద ఏదైనా సెటిల్మెంట్ ఉందనుకోండి, లేకుంటే ఇంకేదైనా ఫైల్ అంటారు వీళ్ళ భాషలో, ఏదైనా ఇల్లీగల్ని లీగల్ చేసుకుంటున్నది అనుకోండి, మిమ్మల్ని ఫస్ట్ పిలుస్తాడు. మీకెంత మాకెంత మాట్లాడుకునే మంత్రులు మోపైనరు. కాబట్టి మీరు అట్లా ఊహించుడు ఆశించుడు కూడా అది ఎక్కువనే. ఇంకొక అంశం మనకి పవన్ కళ్యాణ్ మొన్న మళ్ళీ మాట్లాడినట్టున్నాడు, ఏదో ఛానల్ పోడ్కాస్ట్ లో మాట్లాడిండు. సో వాళ్ళు అక్కడ అడ్డుకోవాలి పవన్ కళ్యాణ్ అని అంటున్నప్పుడే నేను మీ అయ్య జాగీరా అని మాట్లాడాల్సి వచ్చింది. సో ఇంతకాలం కలిసి ఉన్నాము ఉద్యమంలో అంటే ఏదో జరిగిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడితే నాకు కోపం వచ్చింది, నాకు బాధ అనిపించింది. ఖచ్చితంగా మేము అక్కడ జనసేన తెలంగాణలో ఉంటది అనే లైన్ లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. సో మళ్ళీ ఆయన అదే విధానంతో ఉన్నట్టు కనబడుతున్నది. అయితే ఆయనకి ఏమనిపించి ఉండొచ్చు అంటే ఈ జాగీరా అనడం వల్లనే ఆయన వార్తలలో ఉన్నాడు ఇప్పుడు. అవును, దాని మీద కౌంటర్ ఇచ్చేటోళ్ళు వచ్చేటోళ్ళు. దీంట్లో లైమ్ లైట్ లో ఉన్న లేకుంటే ఆయన ఇంతకు ముందు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో కూడా తెలియదు. ఆయన పోటీ చేసిండని చెప్తే మనకు యాదకి వస్తుంది, అరే వచ్చి పోటీ చేసిండని. అయితే ఇప్పుడు కూడా నేను వస్తున్నా అంటే వచ్చేటోడు పోయేటోడు. ఇప్పుడు జాగిరా జాగిరా అని ఎందుకు రెచ్చగొడుతున్నా నా గెస్ అంటే సెటిలర్లు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చి జిహెచ్ఎంసీని కైవసం చేసుకునే దాంట్లో అదేమో ఎత్తుగడ కావచ్చు. అప్పుడు సెటిలర్ల ఫీలింగ్ లో మేము ఆంధ్రోళం అనేది వస్తే
అరే ఇది తెలంగాణ ఏందని చెప్పి వేరే పార్టీలకు వేయకుంటే ఈయనకి వేస్తారా అనుకుంటున్నారేమో. ఇప్పుడు నాకు తెలిసి జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ సపరేటే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొన్ని సీట్లు ఉన్నాయి, వాళ్ళు కలుపుకోరు దీంట్లో, అది వ్యూహమే ఉంటుంది. తర్వాత ఓల్డ్ సిటీలో ఎంఏఎంకి ఉండేటి ఎంఏఎంకి ఉంటాయి, ఇక సెటిలర్లో దీనికే పంచుకునుడు ఉన్నది. అయితే బీఆర్ఎస్ వాళ్ళకి సెటిలర్లు వేసినారు అప్పుడు, వాళ్ళ వల్ల లాభం అని పంటితో అది ముళ్ళు తీస్తానుడు ఇవన్నీ కూడా క్లిక్ అయినాయి అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు, ఎవన్ టెక్నిక్స్ వానికి, ఇవన్నీ కూడా ఓట్ల కోసమే. నీ అయ్యా జాగీరానుడు కూడా ఓట్ల కోసమే. అయితే నాకు తెలిసి లేని తెలంగాణ వాదం మళ్ళీ వచ్చినప్పుడు ఊర్లలో బీఆర్ఎస్కు ప్లస్ కావచ్చు, ఇక్కడ సమైక్య పార్టీలు ఎంట్రీకి ఏదైనా ఉపయోగపడవచ్చు అని భావిస్తున్నారు వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే అది ఒక రకంగా చూస్తే అది ఒక అవుట్డేటెడ్ టాపిక్ నాకు తెలిసి. ఇప్పుడు తెలంగాణ ఎవరు జాగీరో అందరికీ తెలుసు, ఏది అందరికి తెలుసు. ఆ అనుకునుడు ఏంది, నీ జాగిరా నా జాగిరా, నీ జాగిరా నా జాగిరా. నేను అనేది ఇప్పుడు ఒక మంత్రి వచ్చి హౌ మా జాగిరే అని అంటుండు ఒక ఆయన. నేను అనేది మరి వేరే జరిగేటప్పుడు కూడా అట్టనే రావాలి కదా. నువ్వు తెలంగాణ ప్రజలను, తెలంగాణ జాగీర్దారులను, ఇప్పుడు జాగీర్ అని అంటున్నా కానీ మన జాగీర్ పోతుంది, ఆడ జాగా పోతుంది 10 ఎకరాలు అన్నప్పుడు ఎవరు మాట్లాడతలేదు. అయితే సింపుల్ గా నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఎవరు జాగీరో అందరికి తెలుసు, కోడి చెరువు ఎవరి జాగీరో తేల్చాలి. ఇప్పుడు అదే కోడి చెరువు ఎవరి జాగీరో తెలిస్తే బాగుంటది. ఇప్పుడు ఈయన నా జాగీర్ అన్న ఉంది, ఈయన స్పష్టత ఆయనకైనా ఇస్తలేడు. ఇంకా ఆయన కౌంటర్ ఇచ్చిన మంత్రి ఎవరైతే మా జాగీరే అన్నాడో, మరి ఆయన నీ జాగీర్ భూమి నువ్వు తీసుకునడానికి నువ్వు కూడా ఏం చేస్తలేవు. నేను అనేది వీళ్ళందరిది కూడా ఎమోషనల్ జస్ట్ డైలాగ్ కోసం జాగీర్లే అనుకుంటున్నారు తప్పితే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ భూములను కాపాడు, తెలంగాణ పుత్రులను వాళ్ళ భూములను రక్షణ అయ్యి, నేను మంత్రికి చెప్తున్నా. అట్లనే వేరేని జాగీర్ల దఖలందాజీ చేయకు ఒకటి. తర్వాత మళ్ళీ వచ్చి మా జాగీరే అంటే నువ్వు నిజంగానే ఉన్నాయి లేని అన్ని జాగీరే లాగా కమెంట్లు వస్తున్నాయి. తర్వాత ఈయన ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 10 ఎకరాలు ఓకే, నీ రాజకీయ భవిష్యత్తుకు అది ఏందో అనేది క్లారిటీ ఇచ్చుకో, లేకుంటే ఇది ఎప్పటికి కూడా మిగిలి ఉంటుంది. నువ్వు ఎంత శిఖరానికి ఎగిరినా కోడి చెరువుది ఏం సంగతి అంటే అది ఎప్పటికీ పెండింగ్ ఉంటుంది. నేను అనేది ఎప్పటికి కూడా అది నీదా కాదా అనేది ఎప్పుడైనా తేలాల్సిందే. ఇయ్యాలైనా రేపైనా 10 ఏళ్ళకైనా న్యాయమే ఉంటుంది. నేను అనేది ఫస్ట్ నువ్వు తెలంగాణ ఎంట్రీ ఇచ్చే ముందు కోడి చెరువుది ఫినిష్ చేసుకొని చూడండి నేను ఇచ్చేసినా అని అన్నారా, లేకుంటే ఇది నాదే చూడండి నా మీద ఇట్లా అన్నారని అన్నా నువ్వు చెప్పుకో, నీకు మైలేజ్ వస్తుంది. ఇచ్చినా అరే ఇచ్చేసిండు ఎంత మంచి పౌరుడు, దేశ పౌరుడు, ఇట్లాంటి లీడర్లు కావాలని పబ్లిక్ అంటారు. ఒకవేళ నువ్వు నీదే అనుకున్నా కూడా అరే ఆయనదేనట అని అంటారు. కానీ మీ కాయిదాలన్నీ చూస్తే అది ఆక్రమణ లెక్కనే కనపడుతుంది. కంప్లైంట్ చేసినాం ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ పిల్లేయాల్సి వస్తుంది. నేను అనేది నువ్వు ఎందుకు వేస్తావా, నేను అనేది కాదు విను, ఎందుకు దీని మీద ఇంకేం మాట్లాడతావు, ఇంకేంది అయిపోయిందా, సెటిల్మెంట్ అయిందా, ఏ ఇష్యూని. ఇప్పుడు జర్నలిస్ట్ బాధ్యత ఏంది, విషయాన్ని బయటకు తీసుకురావడం వరకే మా బాధ్యత. కంప్లైంట్లు ఇచ్చుడు ఇదంతా మా బాధ్యత కాదు, మాకు సంబంధమే లేదు. మిగతాది పార్టీలో, అపోజిషన్ పార్టీలో, యాక్టివిస్ట్ లో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఎట్లున్నదంటే తీసుకొచ్చి ఇది ఎట్లున్నదంటే మా దోస్తుడు ఉండే వానికి సలహా ఇస్తే వాడు అది కొనిమనేటోడు కూడా, అది అది ఆడ భూమి కొంటే బాగుంటే రేట్లు పెరుగుతాయి అంటే అన్న ఏమన్నా ఉంటే బదలియావా లేకుంటే కొనియావా మళ్ళీ ఇస్తా అన్నట్టు. అరే వీనికి సలహా ఇచ్చుడు ఏంది, మళ్ళీ మొత్తం నెత్తి మీద వేసుకునేది అనిపించేది. అట్లున్నది. నేను అనేది అది వెలిక్కి తీయడమే అభినందనీయం. తర్వాత మొత్తం బరువు తెచ్చి నువ్వు ఇప్పుడు జర్నలిజం ఇంకా కొన్ని వెలిక్కి తీసే పనులు ఉండాలన్నా, నువ్వు పవన్ కళ్యాణ్ కోడి చెరువు వెనుకనే ఉండాలన్నా, అది నీ పని కాదు. నేను అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది వకీళ్ళ జేఏసీ కూడా ఉండే ఇక్కడ, అడ్వకేట్ల జేఏసీ. తర్వాత సామాజిక కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో ఉన్నారు, కొందరు అడ్డగోలు సంపాదించి తెలంగాణకి అంకితం ఉన్న చెటోళ్ళు ఉన్నారు, వాళ్ళ కాడ పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. వీళ్ళందరూ వదిలేసి వట్టిగా మా పిల్లాన్ని పట్టుకొని అన్ని నువ్వే చేయంటే ఆయన ఎట్లా చేయాలి. నేను అనేది ఏంటంటే చేయమంటే చేస్తాడు కూడా, చేస్తూనే ఉన్నాడు. మీ ప్రజలకి ఎవరు చేయకుంటే చేస్తారు. అంటే తెలంగాణ ఎంత వెనుకబడిపోయి ఉంది, ఎంత చైతన్య రహితంగా ఉంది, దాంట్లో మరి మీరందరికీ ఏమైపోయింది. ఇప్పుడు కోడి చెరువు అనేది ఇంపార్టెంట్ అంశం. ఆ పవన్ కళ్యాణ్కి కౌంటర్లు ఇచ్చుడు బంద్ చేసి ఆ కోడి చెరువు సంగతి ఏందో తేల్చేదంటూ ఉండండి. అది ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రఫీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ 2 వారాల నుంచి జరిగినటువంటి పరిణామాల మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.